జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అపరిగ్రహం. అనంత ప్రేమ స్వరూపులారా, పరిగ్రహం అంటే స్వీకరించటం, పుచ్చుకోవటం, తీసుకోవడం. అపరిగ్రహం అంటే తిరస్కరించటం, స్వీకరించకుండా ఉండటం. మనం ఎవరి నుండి ఏమి స్వీకరించినా అది బంధం అవుతుంది, రుణగ్రస్తులం అవుతాం. దానిని తిరిగి ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో చెల్లించవలసి వస్తుంది. పతంజలి మహర్షుల వారు తమ అష్టాంగ యోగాలో యమ అనే అంశాన్ని ప్రస్తావిస్తూ దీనిని గురించి తెలియజేయటం జరిగింది. అయితే ప్రస్తుత కాలమాన పరిస్థితులలో అపరిగ్రహాన్ని ఆచరించడం సాధ్యమవుతుందా? ఎవరి నుండి ఏమీ స్వీకరించకుండా జీవనయానం ఎలా కొనసాగుతుంది? అందువలన అపరిగ్రహాన్ని ఇచ్చిపుచ్చుకునే ధోరణిగా జీవితానికి అన్వయించుకోవాలి, లేదా జ్ఞానపరంగా పరిణతి చెంది నేను ఏమీ కాననే శూన్య స్థితికి చేరగలిగితే ఎవరి నుండి ఏమి స్వీకరించినా అది బంధం కానే కాదు. ఎందుకంటే అక్కడ స్థితి మారింది. అందువల్ల మనం స్థితిని మార్చుకోవాలి, లేదా మనకు అవసరమైనంత మేరకే స్వీకరించాలి. అవసరానికి మించి సేకరించామనుకోండి, అది ఇతరులకు కొరత అవుతుంది కదా. ఆ విధంగా చెడు కర్మ ఫలం పెరుగుతుంది కదా. అందువలన అపరిగ్రహాన్ని ఆచరించగలిగితే అటువంటి ప్రమాదమే ఉండదు. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. శౌచము. అనంత ప్రేమ స్వరూపులారా, శౌచము అంటే శుచిగా, శుభ్రంగా, పవిత్రంగా ఉండటం. ఇది ఆధ్యాత్మిక పురోభివృద్ధికి అత్యంత అవసరం. కల్మషం లేని జీవితాన్ని కొనసాగించేవారు ఆధ్యాత్మికంగా త్వరగా పరిణతి చెందగలుగుతారు. మనం జాగ్రత్తగా విశ్లేషించుకున్నట్లయితే శౌచం అనేది భౌతిక శరీరానికి సంబంధించింది కానే కాదు, పూర్తిగా అంతరంగానికి సంబంధించినదే. అంతరంగంలో తమో రజోగుణ సంబంధమైన చెడు సంస్కారాల మాలిన్యం ఉంటే ఎంత కఠోర సాధన చేసినా ఎటువంటి ప్రయోజనం ఉండదు కదా. అందువలన శౌచం అనే అంశాన్ని ముందు అంతరంగానికి వర్తింపజేసుకోవాలి. అంతరంగం స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంటే బాహ్యంగా ఎలా ఉన్నా ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే అంతరంగ శౌచంతో పాటు బాహ్య శౌచం కూడా తప్పక అవసరమే. భౌతిక శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, క్రమం తప్పకుండా ఆహార నియమాలు పాటించాలి, పరిశుభ్రమైన దుస్తులు ధరించాలి, క్రమం తప్పకుండా స్నానం చేయటం ద్వారా బాహ్యపరమైనటువంటి మాలిన్యాన్ని తొలగించుకోవాలి. శరీరానికి ఆహారం, విశ్రాంతి, నిద్ర తప్పక అవసరం. అందువలన ఒకవైపు అంతరంగ శుద్ధి ఉండాలి, మరొక వైపు బాహ్యపరమైన శుభ్రత కూడా ఉండాలి. రెండింటినీ తప్పనిసరిగా పాటించాలి. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. ఇంద్రియ నిగ్రహం. అనంత ప్రేమ స్వరూపులారా, ఆధ్యాత్మిక ప్రయాణానికి సంబంధించి ఇంద్రియాల పాత్ర చాలా కీలకమైనది. ఇంద్రియ నిగ్రహం ఉంటే మనిషి ఏమైనా సాధించగలుగుతాడు.
అది లేని వ్యక్తి అన్ని విధాల బలహీనపడి పతనమవుతాడు. ప్రత్యేకించి విద్యార్థి దశలో ఇంద్రియ నిగ్రహాన్ని పాటించగలిగితే ఏకాగ్రత, జ్ఞాపక శక్తి అద్భుతంగా పెరుగుతాయి. సాధారణంగా యుక్త వయసు రాగానే హార్మోనుల ప్రభావంతో సహజంగానే లైంగికపరమైన ప్రేరణలు అంతరంగం నుండి ఉధృతంగా వస్తూ ఉంటాయి. అది పొరపాటు కానే కాదు. అయితే విచక్షణ కోల్పోయి తొందరపడి తప్పు చేస్తే ఏమవుతుంది? జీవితం సమూలంగా కుప్పగొలిపోతుంది కదా. అపరాధ భావం పెరుగుతుంది, పాపభీతి కలుగుతుంది. భవిష్యత్తులో వివాహం తర్వాత జీవిత భాగస్వామితో పవిత్రంగా స్వేచ్ఛగా మెలిగే అవకాశమే ఉండదు కదా. ఒక వ్యక్తి నైతికంగా ఎదగటం బహు కష్టం. శీల సంపదను కాపాడుకోవటం కూడా ఇబ్బందికరమే. కానీ తొందరపడి నిగ్రహాన్ని కోల్పోతే, పొరపాటు చేస్తే ఆ ప్రభావం మనిషిని జీవితాంతం వెంబడిస్తూ, వేటాడుతూ, వేధిస్తూ ఉంటుంది కదా. అందువలన మానవ జీవితంలో, ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇంద్రియాలను అదుపు చేసుకోవటం తప్పనిసరి. అప్పుడే శేష జీవితం ప్రశాంతంగా కొనసాగుతుంది.